హర్ష సాయి మీకు ఇచ్చినటువంటి 10 lakhs మీరేం చేశారు? హర్ష సాయి డబ్బుల కోసం మీరు ఇదంతా వేసిన నాటకం. మీరు హర్ష సాయి వచ్చి మీకు డబ్బులు ఇవ్వాలి, సో డబ్బుల కోసమే మీరంతా ఇలా మీ సిస్టర్కి ఇలా అయిందని మీరంతా నాటకం వేశారు. వినూత్న్ అనే వ్యక్తి డబ్బులున్నా కానీ జూనియర్ ఆర్టిస్ట్గా కావాలనే ఇలా వస్తున్నాడు. ఇదంతా ఒక డ్రామా. ప్రమోషన్స్ నుంచి ఎన్ని లక్షలు సంపాదించారు మీరు? దగ్గర ఒక 1000 మంది ఉన్నారనుకో, నువ్వైతే కేవలం ఒక 10 members మాత్రమే ఐడెంటిఫై చేస్తావు. నేను 1000+ లొకేషన్ కూడా క్యాప్చర్ చేస్తాను. వినూత్న్ అనే వ్యక్తి ఇప్పటి వరకు ఒక ప్రమోషన్ కూడా ₹1 కూడా తీసుకోలేదు. కానీ ఆయన మాత్రం ఎప్పటికీ దేవుళ్ళలాగా నేను. ఎస్పెషల్లీ మీ స్టోరీ విన్నప్పుడు మాత్రం చాలా బాధగా అనిపించింది. వాళ్ళ సిస్టర్ గురించి ఆ టాబ్లెట్స్ కి మనీ లేక అతను ఒక 400-500 వరకు గురించి వెళ్ళేవాడు. Hello guys, Namaste, welcome back to our channel Ravi Venkapuram, the voice of public. And recently మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే తన ఒక అక్క గురించి తను ఎంత కష్టపడ్డాడో ఆ విషయం మీకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని పేరే వినూత్న్. హై వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఎస్పెషల్లీ మిమ్మల్ని నేను మీట్ అవ్వడానికి చాలా మా టీం వాళ్ళు చాలా రీచ్ అయ్యారు, కానీ అన్ఫార్చునేట్లీ టుడే వీఆర్ హియర్. అండ్ ఇది కూడా యాక్సిడెంటల్గా ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వినూత్న్ గురించి చెప్పడం కంటే అతని ఫ్యాన్స్ అండ్ అతని ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇతను ఒక ఇన్స్పిరేషనల్. ప్రెజెంట్ మనం తీస్తున్నటువంటి ఈ కామన్ మ్యాన్ ఇంటర్వ్యూ సిరీస్లో ఇతను ఒక మెయిన్ అయినటువంటి ఒక పాత్ర అనమాట. ఎందుకంటే చాలామంది ఇళ్ళలో యాక్చువల్ మీరు చూస్తున్నారు కదా, ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్ కానివ్వండి, వాళ్ళొక సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి వాళ్ళ యొక్క స్టోరీస్ మీకు తెలుసు. కానీ మనం లైఫ్లో సక్సెస్ కాకపోయినా హార్డ్ వర్క్ చేస్తూనే ఉండడం వాళ్ళు ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళలో ఇతను ఒక అతను. సో హీజ్ ఎ స్ట్రగ్లింగ్ పర్సన్ అనమాట. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో వచ్చి ఒక దిక్కు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ సిస్టర్ని చూసుకుంటూ అండ్ ఇంకో సైడ్ అతను ఒక ప్యాషన్ కోసం ట్రై చేస్తున్నారు. హీఈస్ ఓన్లీ వినూత్న్. రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్లో మంచి ఫేమ్ వచ్చింది. హలో బ్రో. హాయ్ బ్రో. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ. అండ్ రీసెంట్లీ మేము కొన్ని సిరీస్ చేస్తున్నమాట. అండ్ సిరీస్ నేమ్ వచ్చేసి కామన్ మ్యాన్ ఇంటర్వ్యూ సిరీస్. మిడిల్ క్లాస్ నుంచి వస్తుంటాం కదా చాలామంది. ఓకే, చాలామంది సామాన్యులు ఉంటారు. వాళ్ళ ఒక జీవితంలో పడేటువంటి కష్టాలు కానివ్వండి, వాళ్ళ జీవితంలో స్ట్రగుల్స్ అని ఉంటాయి కదా, అవి చాలామందికి ఎవరికి తెలియదు. సో మన ఒక ఛానల్ ద్వారా వాళ్ళ ఒక బాధ అనేది ఏంటి, సో వాళ్ళకి ప్రజలకి తెలపాలనేది ఈ యొక్క మన కంటెంట్ అనమాట. ఓకే, ఎందుకంటే చాలామంది సెలబ్రిటీల ఒక విషయాలు చాలామందికి తెలుసు, కానీ ప్రతి ఒక్క సామాన్యుడు కష్టపడే విలువ కూడా ప్రతి ఒక్కరు తెలవాలి. సో అందుకోసం అండ్ ఈరోజు మీరు ఇక్కడ ఉన్నది రీజన్ వచ్చేసి అదే అనమాట. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి అండ్ మీ పూర్తి పేరేంటి అండ్ మీరు ఎక్కడ నుండి? నా పేరు వినూత్న్, మాది కడప. ఓకే, అక్కడ చిన్న విలేజ్. ఓకే, అక్కడ నుంచి వచ్చాను. ఇంకా నేను చాలా స్ట్రగ్లింగ్ లైఫ్ నుంచి వచ్చాను, చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా. బట్ ఇంకా ఎందుకు స్ట్రగుల్ పడుతున్నా అంటే ఎప్పుడో ఒకసారి ఎండ్ పాయింట్ ఉంటుంది. బట్ అప్పుడు సక్సెస్ అయినప్పుడు ఇవన్నీ స్ట్రగుల్స్ అన్నిటికీ వాటికి రీజన్ అనేది చెప్పచ్చు అని చెప్పేసి. యా, బట్ చూద్దాం, ఇంకా స్ట్రగ్లింగ్ లైఫ్లోనే ఉంది. ఇప్పుడు మీరు చూసారు నేను యాక్టింగ్ ఫీల్డ్కి ఎలా వచ్చాను. యాక్టర్ అవుదామని వచ్చి ఇక్కడ ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నాను, ఏ ఫీల్డ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం ఒక వేలో వెళ్ళాలని చెప్పి. అవును. మీ స్కూలింగ్ అంతా ఎక్కడ అయింది? స్కూలింగ్ అండ్ కాలేజ్? స్కూలింగ్ కాలేజ్ అంతా మా ఊర్లోనే మొత్తం అయింది. ఊళ్ళోనే అయిపోయిందా? గ్రాడ్యుయేషన్ వరకు. మీ క్వాలిఫికేషన్ ఏంటి? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. అంటే డిగ్రీయా ఆర్ బీటెక్? డిగ్రీ. ఓకే, పీజీ కూడా కంటిన్యూ చేస్తాను. ఓకే, మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేస్తుంటారు? నాన్న కొంచెం మందు తాగుతూ ఉంటాడు, డ్రింకింగ్. ఓకే, ఓకే. అమ్మనే చూసుకుంటుంది. మాకు ఏదైనా కానీ కష్టమైనా కానీ ఏదైనా కానీ అమ్మనే మొత్తం. అంటే మీ కాలేజ్ వరకు మొత్తం మమ్మీ చూసుకుంది మొత్తం. ప్లస్ మా మేనమామ వాళ్ళు మమ్మల్ని పెంచేది. అవును, ఇంకా వాళ్ళే మొత్తం చూసుకునేవాళ్ళు. ఓకే, నేను రీసెంట్లీ కొన్ని ఇన్సిడెంట్స్ చూసాను అనమాట. అండ్ హర్ష సాయి మీకు హెల్ప్ చేయడం కానీ అండ్ మీ అక్క వాళ్ళ హెల్త్ బాగాలేదు కదా, సో చూసాను నేను. టోటల్ మీరు ఎంతమంది, ఐ మీన్ తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ అలా? మీరు ఆ హెల్పింగ్ చూస్తే తెలుస్తుంది మీకు ఎంత ఎఫెక్ట్ ఇచ్చాను. అందుకే నాకు ఒక్కటే కాబట్టి అక్క, మా అక్క కోసమే నేను అంత ఎఫెక్ట్ ఇచ్చి అక్కడ వైజాగ్ వెళ్ళాను. ఓకే, ఓకే, ఓకే. మేబీ ఇంకొక అన్న తమ్ముళ్ళు ఉన్నప్పటికీ సపోర్ట్ వచ్చేవాళ్ళు, కానీ
ఉన్నా కానీ సిస్టరే కాబట్టి నేను నా తరపు నుంచి న్యాయం చేశాను మా అక్కకి. ఓకే, మీరు ఆ సమస్యలో ఉన్నప్పుడు మీ అటువంటి అంటే మీ తోటి వాళ్ళ చుట్టాలు కానివ్వండి, మీరు ఎప్పుడు చూసినటువంటి మీ ఇంటి పక్కన వాళ్ళు కానివ్వండి, మీకు ఒక సపోర్టింగ్గా వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, వాటికి మాత్రం తప్పుగా చెప్పాను, సపోర్టివ్గా ఉన్నారు. ఓకే, కానీ ఇది ఎవ్వరు ఏమీ చేయలేని పరిస్థితి. అంటే ఆ పరిస్థితి అలాంటిది. వాళ్ళు మొత్తానికి వాళ్ళ చేత నేను సహాయం చేశారు. ఓకే, కానీ విధి అలా నయంగానే వ్యాధి ఇవ్వడం, అమౌంట్ కూడా నెల నెలకి మందులకి అవ్వాల్సిన అమౌంట్ కూడా పెరిగిపోవడం. అలానే ఇంకా ఎంత చేసినప్పటికీ మా ఊర్లో వచ్చిన కలెక్షన్ అంతే, అక్కడి నుంచి నేను గ్యాదర్ చేసిన అమౌంట్ మొత్తం ఓకే, ఓన్లీ మా అక్క డిసీజ్ ఎలాంటిది అని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే 7 lakhs కంప్లీట్ అయింది. 7 lakhs జస్ట్ ఆ డిసీజ్ కనుక్కోవడానికి. విత్ ఇన్ ఆ అమౌంట్ అయిపోయింది, డిసీజ్ ఐడెంటిఫై చేశారు. ఇంటికి వచ్చాక మరి ఆ డిసీజ్ పెద్దది కాబట్టి అమౌంట్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్లస్ నేనేం ఖాళీగా లేను, మా అక్క కోసం ఈ హోటల్లో వర్క్ చేయడం, ఆ అమౌంట్ తీసుకోవడం, ప్లస్ ఒక టెడ్డీ డ్రెస్ కొనడం, ఆ టెడ్డీ డ్రెస్ యూజ్ చేసి ఫంక్షన్లకు వెళ్ళి అక్కడ ఎంటర్టైన్మెంట్ చేసి ఆ వచ్చిన అమౌంట్ కూడా మొత్తం కలిపినప్పటికీ మా అక్క మెడిసిన్ సరిపోయేది కాదు. అంటే ఈవెంట్స్లలో వెళ్ళేవారా మీరు ఆ డ్రెస్ వేసుకొని? మ్యారేజ్ ఫంక్షన్లు, బర్త్డే ఫంక్షన్లు, ఓకే, ఇంకా రకరకాల డీజే ఫంక్షన్లు, వాటన్నిటికి వెళ్ళి వచ్చిన అమౌంట్తో. బట్ ఆ టెడ్డీ డ్రెస్ వేసుకున్నప్పటికీ లోపల బాగా ఎంత వచ్చి మీకు డేకి వర్క్ వెళ్ళినప్పుడు? వాటికి వెళ్తే నా అమౌంట్ అప్పట్లో ఇంకా తక్కువ, ఇప్పుడైనా కొంచెం పర్లేదు, 2000 అలా ఇచ్చేవాళ్ళు. అప్పట్లో 500, జస్ట్ 500కి 3-4 hours ఊపిరాడకుండా ఉండేవాడిని. ఓకే, ఏం పర్లేదు అక్క కోసమే కదా అని చెప్పేసి ధైర్యంగా చేసేవాడిని. ఖచ్చితంగా గుడ్ వర్క్ అది. ఒక రకంగా ఇది చెప్పాలంటే చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఈ రోజులలో మనం చూస్తున్నాం, చిన్న ఒక 10th క్లాస్ చదివేటోళ్ళు కానీ ఇంటర్ డిగ్రీ అయినా కానీ వాళ్ళు ఏంటంటే నేను చదువుకున్నా, నేను ఎందుకు చేయాలి ఈ పని అనేవాళ్ళు. కానీ మీరేంటంటే మీ యొక్క సొంత అక్క గురించి మీరు అవన్నీ ఏం పట్టించుకోకుండా అట్లా చాలా కష్టపడ్డారు మీరు. అది ఒక చాలా మోటివేషన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అండ్ ఈ వీడియో చూస్తున్నటువంటి యూత్ కూడా చాలా ఇన్స్పిరేషనల్ అది. అవును, ఖచ్చితంగా. ప్రెసెంట్ మీ ఏజ్ ఎంత? 22. అండ్ రీసెంట్లీ కొన్ని మీ రీల్స్లో కూడా చూసాను నేను, మీరు యాజ్ ఏ ఆర్టిస్ట్ లాగా ట్రై చేద్దాం అనుకుంటున్నారు కదా? ఆర్టిస్ట్ కదండి, యాక్టర్ అవుదామని చెప్పేసి. ఓకే, బట్ ఆ ప్రాసెస్ గురించి మనం మొత్తం తెలుసుకోవాలంటే స్టార్టింగ్ ఫీల్డే జూనియర్ ఆర్టిస్ట్. యా, ఎందుకంటే ఆ ఫీల్డ్కి వెళ్ళాలంటే తెలుసుకోవడానికి ఎక్కువ ఇది ఉపయోగపడుతుంది ఆర్టిస్ట్ ఫీల్డ్ అనేది. ఓకే, ఇక్కడ నుంచి మొదలెట్టి అసిస్టెంట్ వరకు వెళ్ళిన ఈ ప్రాసెస్లో చాలా స్ట్రగుల్స్, అంటే మేబీ కొన్ని సంవత్సరాలు కావాల్సిన ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ గ్యాప్లోనే మొత్తం తెలుసుకున్నా. నైస్, మంచిగా. కానీ ఇంకా ఈ ఫీల్డ్ గురించి కొంచెం జాగ్రత్తగా ఉండే విధంగా జరిగింది, కొన్ని గుణపాఠాలు జరిగింది. ఓకే, వాటి వల్ల చాలా తెలుసుకున్నా. అంటే మీరు ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళారు కదా, చాలా కొన్ని సంవత్సరాల నుంచి మీరు చూసిండ్రో తెలీదో నాకు, కానీ జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళిన వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్గానే మిగిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, మీరు దాని నుంచి మీకు అర్థమైందని మీరు చెప్తున్నారు, ఇట్స్ ఓకే. కానీ అక్కడ ఉన్నటువంటి బాధలు, మీరు చూసినటువంటి ఎదుర్కొన్నటువంటి బాధలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. చాలా మంది అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసా. తెలుసుకున్న ఫస్ట్ డేనే నేను బ్యాకప్ అయిదాం అనుకున్నా. ఓకే, కానీ బ్యాకప్ అయితే మరి ఆల్రెడీ స్ట్రగ్లింగ్ లైఫ్ ఉంది, మొత్తం ఫేస్ చేసే వ్యక్తిని. అవును, నాకు వాల్యూ ఉండాలి కదా, నాకు నేను మోటివేషన్ తీసుకొని ఇలా అయితే కుదరదు, ఒక సెర్టైన్ టైం వరకు ఒక 1 month గ్యాప్ ఇచ్చుకొని ఈ గ్యాప్లో మనం తెలుసుకుందాం అని చెప్పేసి ధైర్యంగా ముందుకెళ్ళా. తెలుసుకుంటే కొద్ది మొత్తం ఆ లేడీస్ కానీ ఇబ్బంది పడడం కానీ, ఆర్టిస్టులు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవడం కానీ, లేడీస్ మీద కొంతమంది చూసే తప్పు ఆలోచనలు, వీటన్నిటిని నా కళ్ళతో చూసి ఈ ఫీల్డ్ ఇలా అయిపోయిందా, ఇంతనా అనేసి ఫ్యూచర్లో ఎఫెక్ట్ చాలా ఏర్పడుతుంది మూవీకి, ఫిలిం ఇండస్ట్రీకి ఈ ఫీల్డ్ చాలా ఇబ్బంది అవుతుందని కూడా తెలుసుకున్నా. ఓకే, అంటే ఇప్పుడు మీరు జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళారు కదా, అలా ఆర్టిస్ట్గా వెళ్ళినప్పుడు మరి ఇంటికాడ అక్కది హెల్త్ ఇప్పుడు కొంచెం బాగుండకపోవచ్చు కదా, సో అటు ఫ్యామిలీని ప్లస్ ఇక్కడికి వచ్చేసి ఆర్టిస్ట్ అంటే మీ ప్యాషన్ని, సో ఇవి రెండిట్లని మీరు క్యారీ ఆన్ చేస్తున్నారా? అంటే అక్క సిచ్యువేషన్ చూసి ధైర్యంగా రాకపోవచ్చు, కానీ ఎందుకంటే మీరు అంటే మొగ్గ కొడుకు అంటే మీరు ఒక్కోలే కదా, ఇప్పుడు అక్కయ్య మమ్మీ డాడీ అట్లా కాబట్టి మమ్మీకి చాలా ప్రెషర్ కదా, సో అదంతా అటు బ్యాలెన్స్ చేస్తూ మీరు ఇటు సైడ్ 2 బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇట్స్ వెల్ డన్ బ్రో, చాలా ఇన్స్పిరేషన్ మీరు చెప్పిన మాటలు కూడా. అక్కడ వాళ్ళను అక్కడ విడిచిపెట్టి మనం ఏదో సాధిస్తామని చెప్పి రావడం, ప్లస్ ఇక్కడ మనం ఏం సాధించకుండా ఉన్నామంటే కుదరదు కదా అని చెప్పేసి చాలా స్ట్రగులింగ్ లైఫ్. నువ్వు అక్కడి నుంచి అక్కని అంత పరిస్థితుల్లో మంచిగా ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయినప్పటికీ అక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటే మనం ఇంట్లో మన వాళ్ళని తీసుకెళ్తాం.
అవును. అందుకనేసి అది కూడా ఆలోచిస్తూ ఉంటా, ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే ఎలా ఇబ్బంది అవుద్దని చెప్పేసి. బట్ అన్నిటిని చూసుకొని వచ్చా, ధైర్యంగా ఉందాం అనేసి. ఇప్పుడు మీరు జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తే మీకు డేకి ఎంత రావచ్చు? డేకి 400-500. 400-500 రావచ్చు. నేను రీసెంట్లీ మీ ఇన్స్టాగ్రామ్ చూసా. ఇన్స్టాగ్రామ్లో నీకు నియర్లీ 153K అంటే 153,000 వరకు ఫాలోవర్స్ అనేది ఉన్నారు మీకు. యా, అంటే మీరు అనుకుంటే ప్రమోషన్స్ నుంచి కూడా ఒక 5,000-3,000 మినిమం అమౌంట్ అన్న మీరు తీసుకోవచ్చు కదా. అంటే ఇలా 400-500 గురించి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళే బదులు మీరు ప్రమోషన్స్ చేసుకొని కూడా మీరు ఎదగొచ్చు కదా. ఎదగచ్చు, బట్ అది సెటన్ టైం వరకు మాత్రమే ఉంటుంది ఆ ప్లాన్. ఇలా వెళ్తే కొంచెం స్ట్రగుల్ పడతాం. మీకు ఇంత ప్రమోషన్స్ వచ్చాయా ఇప్పటి వరకు? వచ్చాయి, కొన్ని చేయలేదు. అంటే ఎందుకు అంటే ఆ ఫీల్డ్కి అడుగు పెట్టగానే ఇంకా అవే ట్రాక్ అయిపోద్ది. వీడియో అనేది కంటెంట్ క్రియేటర్ లాగా వెళ్ళడానికి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఏర్పడతాయి. చూసే వాళ్ళకి కూడా మేబీ క్రియేటర్ లాగానే ఆప్షన్ అనేది కొంచెం తక్కువ ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద క్రియేటర్స్, మిలియన్స్ ఆఫ్ క్రియేటర్స్ కూడా ప్రమోషన్ చేస్తున్నారు కదా. సో వాళ్ళు చేయంగా మీకు ఏంటి ప్రాబ్లం? చేస్తున్నారండి, అంటే ఆడియన్స్ అనేది కరెక్ట్ గా ఏదో పలానా వ్యక్తి, ఇలాంటి వ్యక్తి అని ఐడెంటిటీ మిస్ అయ్యింది. ఎక్కువ ప్రమోషన్లు కూడా చేయకూడదు. మేబీ అందుకే ఈ మధ్య నేను కూడా స్టార్ట్ చేసా 1-2. అది కూడా నేను కూడా కొన్ని విషయాలు విన్నాను, మీకు కొన్ని బెట్టింగ్ గా ప్రమోషన్ వచ్చినా కానీ మీరు చేయలేరు అన్నారట కదా, నిజమేనా? వచ్చినాయి, మేబీ చేసే ఆప్షన్ వరకు వచ్చింది. కొంచెం జాగ్రత్తగా. ప్లస్ అదే ఇప్పుడు సోషల్ మీడియా మీద, హర్షసాయి మీద, అన్నయ్య మీద చాలా పడింది ఆరోపణలు. అవును, అండ్ మీకు ఫాలోవర్స్ కూడా ఎక్కువ పెరిగింది హర్షసాయి మిమ్మల్ని కలిసినప్పటి నుంచేనా? అప్పటి నుంచే నేను మా అక్క కోసం ఫైట్ చేసినప్పుడు ఆయన సపోర్ట్ చేయడం, అన్నిటికి కలిపి ఆడియన్స్ అనేది కొంచెం సపోర్ట్ చేయడానికి ఎక్కువ మంది వచ్చారు ఫాలోవర్స్ అయితే. ఓకే, హర్షసాయి మిమ్మల్ని కలిశాడు కదా, సో అందులో ఇన్స్టాగ్రామ్ ఎంత పాత్ర వహించిందని మీరు అనుకుంటున్నారు? అది లేకపోతే నేను కలిసేవాడిని కూడా కాదు. ఇన్స్టాగ్రామే మెయిన్. అసలు చాలా మంది అనుకుంటారు కదా సోషల్ మీడియా వేస్ట్ అని. ఇప్పుడు ఆ సోషల్ మీడియా ఉండడం వల్లనే ఈ రోజు వీళ్ళ అక్కయ్య కొంచెం నవ్వుతుందంటే మనం చూడగలుగుతున్నాం. సో ఆ సోషల్ మీడియా లేనిది హర్షసాయి తనకు కలిసేవాడు కాదు. అండ్ ఇతనికి చాలా మటు డొనేషన్స్ కూడా కొంచెం ఆన్లైన్ త్రూ వచ్చాయన్నమాట. సో సోషల్ మీడియా మనం వాడుకున్న తీరు ఉంటుంది. సో అదనమాట, సోషల్ మీడియాని మనం ఎలా ఉపయోగించే విధానాన్ని బట్టి మనకు ఉపయోగపడుతుంది. చెడ్డగా అంటే చెడ్డగా, మంచిగా అంటే మంచిగా. ఆ టైంలో సోషల్ మీడియాని ఉపయోగించా. ప్లస్ ఆ టెడ్డీ డ్రెస్ చూసే అవును, యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ ఫేస్ తెలీదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫేస్ నాకు తెలియదు. మీరు ఏదైతే ఆ ఎల్లో టెడ్డీ ఉంది కదా, ఆ ఎల్లో టెడ్డీ వల్ల ఒక సర్టన్ వీడియోస్ లో మీరు ఇట్లా తీసారనమాట. ఓకే, అండ్ హర్షసాయి రీలో కూడా చూసాను నేను. అది ఫేస్ అంతా ఫోకస్ చేయలే. ఆ కార్ లో ఇట్లా వెళ్ళే టైంలో మీ ఫేస్ చూసాను, నాకు ఐడెంటిఫై చేయలేదు. కానీ ఆ టెడ్డీ ఐడెంటిఫికేషన్ అనేది నాకు ఖచ్చితంగా ఉంది. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్, కొత్తగా, ఇప్పటికి ఎవరు చేయలేరు అలా. అంటే ఆల్రెడీ మీరు దానిపైనే కొంచెం ఇట్లా వర్క్ వెళ్ళి అమౌంట్ ఎర్నింగ్ చేశారని చెప్పారు కదా. చేస్తా, బట్ అందుకే యూజ్ చేసా. నైస్. ఆ ఐడియా అనేది మీకు చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇన్స్టా మీడియా కూడా చాలా మీకు సపోర్ట్ అయింది. లేకపోతే అసలు ప్లస్ ఆయన కలవడం వల్ల లైఫ్ ఎలా ఉంటది, ఎలా వెళ్ళాలి, ఎలా స్ట్రగుల్స్ నుంచి బయటపడాలి అని చెప్పేసి ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. మేబీ ఒక గురువుగా, ఒక దేవుడిగా, అన్నిటి విధంగా ఆయన ఎంత ఏది ఏమైనా కానీ ఆయన మాత్రం ఎప్పటికీ దేవుడిలాగానే నాకు. అంతే. నైస్. పబ్లిక్ మీకు సపోర్ట్ చేశారా? చేశారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం వల్లనే కదా నేను ఇప్పుడు ఇక్కడ కూర్చోడానికైనా కానీ, ఈ ముందు మాట్లాడడానికైనా కానీ వీలుండేది వాళ్ళ వల్లనే. వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే మనం ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి అయినా కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చేది ఎందుకు, జనాల నుంచి క్రేజ్ పెరగడం వల్ల. ప్లస్ నీకు తెలిసింది కదా, నీకు అదే వాళ్ళు చూడకుంటే నా ఫాలోవర్స్ ఎంత రీచ్ అయ్యారు, నా వీడియోస్ ఎంత రీచ్ అయ్యాయి, నీ వరకు రీచ్ అయ్యాయి కాబట్టి నువ్వు ఇప్పుడు ఇంటర్వ్యూ పిలిచావు. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. అది ఎస్పెషల్లీ ఇప్పుడు నేను నాకు తెలిసిన వాళ్ళకు చిన్న చిన్న సెలబ్రిటీస్ ఉన్నారు. ఎంత ఒక 40-50K ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు క్యాజువల్ అని అడిగారు, బ్రో నా ఇంటర్వ్యూ చేయండి బ్రో అని. కానీ నేను వాళ్ళు పిలవలేడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టీవీలో చాలా మంది యాంకర్స్ కానీ చిన్న ఉన్నారు. ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక గుర్తింపు అనేది ఉన్నది. ఓకే, మన ఛానల్లో స్పెషల్లీ కనిపిస్తున్న వాళ్ళలో అంటే చాలా కష్టం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో అది, అండ్ ఎస్పెషల్లీ మీ స్టోరీ విన్నప్పుడు మాత్రం చాలా కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే యూత్ అనేవాళ్ళు ఈ రోజులలో అంత స్ట్రగుల్ హ్యాండిల్ చేసేవారు లేరు. ఉన్నా కానీ చాలా రేర్గా ఉన్నారు ఈ రోజులలో. చాలా మటుకు మనం చూస్తున్నాం కదా, ఒక చాలా కేసెస్ కానీ ఇప్పుడు వస్తున్న న్యూస్లో కానీ. సో ఇట్స్ ఏ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జనరేషన్ ఇది, అంతే కదా. ఓకే, అండ్ హర్షసాయి మీకు హెల్ప్ చేసినటువంటి మనీ ఎంత? 5 lakhs. అక్షరాల 5 lakhs. 5 lakhs? 10 lakhs అన్నారు కదా. ఇలాగనే చాలా మంది అన్నారు 15 lakhs, 13 lakhs. ఓకే, వీడియో చూస్తున్న చాలా మందికి కూడా నాకే డౌట్ ఉంది, ఇంటర్వ్యూ చేసావు నాకు తెలీదు, మీకు కూడా చాలా డౌట్ ఉండొచ్చు. హర్షసాయి వీళ్ళకి హెల్ప్ చేసినటువంటి అమౌంట్ ఓన్లీ 5 lakhs.
అంతే కదా బ్రో? 5 lakhs కానీ ఆ 5 lakhs అనేది సింపుల్ మ్యాటర్ కాదు. ఎందుకంటే అతనికి వాళ్ళ సిస్టర్ గురించి ఆ టాబ్లెట్స్ కి మనీ లేక అతను ఒక 400-500 వరకు గురించి వెళ్ళేవాడు. అటువంటి సిచ్యువేషన్ లో అతనికి హర్ష సాయి వచ్చి 5 lakhs ఇచ్చాడంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, రైట్? బట్ ఆ అమౌంట్ మా అక్కకి ఎప్పటికీ అంటే అది చేయడం కూడా గ్రేటే. ఈ రోజు ఎవరు 1 రూపాయి ఇవ్వరు. అవును, ఈ రోజుల్లో ఎవరు చూడనట్టు కరెక్ట్. కింద అవును, మొత్తం నాకు ఇప్పుడు ఒక చిన్న డౌట్. హర్ష సాయి 5 lakhs ఇచ్చాడు కదా, అక్కయ్యకి ఇంతవరకు అయినటువంటి అమౌంట్ ఎంత? హాస్పిటల్లో కానీ ఆ మెడిసిన్స్ కానివ్వండి. దాంట్లో నేను మొత్తం ఒక లెక్కచారం వేసుకున్నాను నేను. ఏం జరిగిందంటే అప్పుడు 7 lakhs అన్నయ్య ఇచ్చిన 5 lakhs, అదే విధంగా మేము గ్యాదర్ చేసింది మా బంగారు గోల్డ్ ఇవన్నీ ఇంటి మీద అప్పు పెట్టి మొత్తం తీసుకున్న అమౌంట్ మొత్తం కలిపి 18 lakhs దాకా అయిపోయింది. 18 lakhs ఇంకా ఎక్కువే. మా మేనమామ వాళ్ళు అయితే కొన్ని లక్షలు పెట్టారు. ఇంకా అబ్బో నా లెక్కల ప్రకారం వచ్చేసి 18 lakhs అయింది. 18 lakhs చూసారా మీరు? అంటే చాలా మంది అనుకున్నారు కదా. నేను రీసెంట్లీ కూడా చాలా కొన్ని మీమ్స్ టైప్ చూసాను నేను మీ మీద. ఏంటంటే హర్ష సాయి వచ్చేసి మీకు 10 lakhs ఇచ్చారు, సో ఆ 10 lakhs మీరు మిస్యూజ్ చేస్తున్నారు, హైదరాబాద్ వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అండ్ చాలా మంది కూడా నేను కామెంట్ చేశాను. అండ్ అటువంటి సిచ్యువేషన్ మీరు చూసారా అండ్ మీరు ఎదుర్కొన్నారా? ఆ డబ్బుల్ని మీరు ఎంజాయ్ చేశారా? అలాంటివి ఏమన్నా ఎంజాయ్ చేసేవాడిని అయితే 5 lakhs తీసుకొని దుబాయ్ ఎక్కడికో పారిపోయేవాడిని. అంటే పబ్లిక్ అడిగారా ఏమన్నా? కామెంట్స్ లో మీరు చూసే ఉంటారు కదా. ఎందుకు అడగలేదు? అందుకే దానికి ఇంత స్పీడ్గా రియాక్ట్ అవుతాను. అది తీసుకొని మేబీ ఒక నెగిటివ్ థాట్ వచ్చినా మంచిగా ఉంది వీళ్ళు అనే పాయింట్ అలా ఉంది. ఎంతో కష్టపడి ఆ డబ్బులు రూపాయి ఎలా సేవ్ చేసి ఎలా ఇంకా ఇంక్రీజ్ చేయాలని ఆలోచించినా కానీ ఎప్పుడు మిస్యూజ్ చేద్దామని చెప్పేసి ఒక థాట్ కూడా రాలే. ఇప్పటికి కూడా ఇప్పుడు అనుకుని అట్లా వెళ్ళిపోయింటే అసలు ఏ సంబంధం లేకుండా ఉందని ఆలోచన రాకూడదు. మరి వాళ్ళు చెప్పినట్టు చేసింటే బాగుందని అనిపిస్తుంది. మరి అలానా? మరి వాళ్ళు ఇంకా ఓ వ్యక్తిని ఎలా కించపరచాలని ఆలోచిస్తారు కానీ ఎలా ఈ అబ్బాయి ఎలా ఉన్నాడని చెప్పేసి ఆలోచించలేదు. ఇప్పుడు నేను దర్జాగా ఉన్నానని ఆలోచిస్తాను. అంటే దర్జాగా కూడా ఏం లేనండి. ఇప్పుడు ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మంచి బట్టలు వేసుకొని మంచిగా జనాలు మనం కనపడితేనే కదా మనకు ఒక రోల్ ఇవ్వడానికి అవకాశం. చూసి నేను హ్యాపీగా ఒక వీడియో పెట్టగానే లేడీస్ కూడా ఇంకా వాళ్ళకి ఇంకా ఇంట్లో వర్క్ ఏం లేదేమో, లేడీస్ కూడా మరి డైరెక్ట్ గా ఏం బ్రో హ్యాపీగా వీడియో తీస్తున్నావు, అక్కని వదిలేసావా అని చెప్పేసి, అక్కని చూసుకోవా ఇంకా అని చెప్పేసి. రిలేటివ్స్ కూడా ఎన్ని రోజులు మంచిగా ఉన్నావు, ఇప్పుడు అక్కను వదిలేయడం మంచిది కాదని. నాకు సామాన్యంగా కోపం రాదు, వస్తే మాత్రం దాన్ని క్రాస్ చేయలేము. అంత లెవెల్లో వచ్చింది కోపం. అసలు అర్థం చేసుకోవాల్సిన బంధువులే ఇలా మాట్లాడడం ఏంటి అనేసి మరి పట్టించుకోను. ఎందుకంటే నేను మా అక్క కోసం ఉన్నా కాబట్టి లైఫ్లో వాళ్ళ జనాల గురించి మంచిగా అయిన వాళ్ళే చెడైన వాళ్ళే, పైకి లేపాలనే వాళ్ళే కిందికి దించాలనే వాళ్ళే. బట్ వాళ్ళను జస్ట్ మనం బొమ్మలాగా చూస్తూ ఉండాలి. కానీ మీకంటూ కొంచెం సపోర్టర్స్ అని ఉన్నారు. కానీ ఎవరైతే అలా తప్పుగా ఉద్దేశంతో తప్పుగా ఆలోచించిన వారు ఎవరైతే ఉన్నారో, సో వారందరికీ నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఏదో నోరుకు వచ్చింది కదా అన్నట్టు, స్టోరీ ఉంది కదా పోస్ట్ చేసేద్దాం అన్నట్టు అది కరెక్ట్ విషయం కాదు. తప్పు ఎవిడెన్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేయొద్దు. ఓకే, ఒక విషయం అనేది అది నిజమైతే మాత్రం చెప్పండి. మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్, ప్రతి ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఇతనికి చాలా బాధ చెందిస్తుంది. అది ఎందుకంటే ఇతన్ని సపోర్ట్ చేసింది కూడా మీరే. ఓకే, ఆ సోషల్ మీడియా ఉండడం వల్లే హర్ష సాయి వచ్చి సంథింగ్ మనీ హెల్ప్ చేశాడు అండ్ కొన్ని డొనేషన్ అనేది కూడా వాళ్ళ అక్కకి వచ్చింది. సో తను వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం అక్కను అవుతుందంటే అది మీ వల్లే. అండ్ అతను కూడా కొంచెం కృషి చెందాడు అండ్ వాళ్ళ కుటుంబం కూడా కొంచెం సపోర్ట్ చేసింది. ఓకే, కానీ ఇలా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేయడం మాత్రం తప్పది. ఓకే, ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను పేషెన్స్ ఉన్నా. అంటే నా బాధ చెప్పుకోలేక, అంటే ఎక్కడ చెప్పుకుంటే కొంచెం ఏమన్నా మంచిగా ఉంటుందో, ఎక్కడ వీళ్ళు ఇంకా ఇబ్బంది పడతారో వాళ్ళకి కూడా ఇంకా ఎందుకు తెలియజేయడం. జస్ట్ నన్ను యాజ్ వెల్ ఒక మనిషిలా చూస్తాను చాలు, ఎక్కువ కష్టపడే వ్యక్తిలాగా ఇంకా చూపించకూడదని చెప్పేసి ఇంకా డల్గానే ఉన్నా. అది కూడా మెయిన్ పాయింట్ ఇలా చెప్పాలి. నేను మా ఫ్రెండ్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ ఇంకా సర్కిల్స్ కానీ, సొసైటీలో ఉండేవాళ్ళు కానీ, వీళ్ళ ఆడియన్స్ కానీ, చూడండి కెమెరా ఆడియన్స్ అయినా కానీ నన్ను ఇప్పుడు ఎక్కువ కించపరచడానికి ప్రయత్నిస్తాను. అరే నీకు 5 లక్షలు ఇచ్చిండ్రు, హైదరాబాద్కి వచ్చావు, ఎంజాయ్ చేస్తున్నావురా, మూసుకొని రాబే ఇంటికి రా అని కొంతమంది, దెంగేబే అని చెప్పేసి హైదరాబాద్ లో ఉండేవాళ్ళు. బట్ ఈ కామెంట్లు చూసి నేను చెల్లను. ఎక్కడైతే అక్కకి ఇచ్చిన అమౌంట్ గురించి మాట్లాడారో, ఇక్కడ మా అక్కకు వచ్చిన డిసీజ్ కి ప్రపంచంలో ఎంత బిలియనీర్ ఉన్నా గానీ వాళ్ళ దగ్గర చిల్లి గవ్వ ఊడ్చుకొని వాళ్ళు చిప్ప పట్టుకొని రోడ్డు మీద కూర్చున్నా గానీ, చాలానంత అమౌంట్ ఉన్నా కానీ మా అక్క డిసీజ్ కి క్యూర్ కాదు. అలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను ఆ 5 lakhs కి నన్ను కంపేర్ చేస్తున్నా చూడు, అక్కడ నేను బాధపడుతున్నా కానీ వాళ్ళ మాటలు నేను ఎప్పుడు కేర్ చేయను. ఎందుకంటే
ఈ ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలు నాకున్నాయి. ఎందుకంటే ప్రపంచంతో పోల్చుకుంటాను అంటే నో మోర్, నేను ఎవరితో కంపేర్ చేసుకోను, నాకు నేనే అంతే. కాబట్టి నాకున్న కష్టాలకి వాల్యూ ఇవ్వకుండా ఆ అమౌంట్కి వాల్యూ ఇస్తున్నారు. అక్కడ జనాల్ని మాత్రం నేను చెడ్డగా ఫీల్ అవుతున్నా. అసలు ఆ డిసీజ్ ఏంది, దానికి క్యూర్ కాకపోవడం ఏంది, ఎన్ని కోట్లు పెట్టినా అమౌంట్ ఇంకా లైఫ్ లాంగ్ అలా గడిచిపోవాలా. ఇంకా గుండెలో ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. మరి మనుషులో కాదో మరి చెప్పలేనండి. నేనైతే దీనికి మాత్రం జనాలకి ఇప్పుడు మాత్రం మంచిగా చూస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో కొంచెం ప్లాన్ ఉంది, దాని ప్రకారం వాళ్ళకి నేను చూపిస్తాను. మీరు మనసు ప్రకారం కరెక్ట్ ఉంటే సపోర్ట్ చేస్తారు, కానీ నెగిటివ్ ఇంపాక్ట్ ఎంత వచ్చినా కానీ మీరు పట్టించుకోద్దు ఇవన్నీ. పట్టించుకోకూడదు. మరి వాళ్ళు ఇంపాక్ట్, మరి నేను బతుకుతున్నది ఎందుకు? ఇప్పుడు ఒక మనిషి బ్రతుకుతున్నాడంటే ఒక దానికి ఉండదు, ఒక కారణం ప్రకారం బతుకుతాడు. ఇప్పుడు నేను బతుకుతున్నా అంటే మా అక్క కోసం బతుకుతున్నా, అంటే తన లైఫ్ మంచిగా చూసుకోవాలి, ప్లస్ తను క్యూర్ అయ్యే విధంగా తీసుకెళ్ళాలి. బట్ నేను రీజనే అదైతే ఆ రీజన్కి నొచ్చిపిచ్చి ఆ అమౌంట్ గెలుపుతున్నారే, ఆ 5 lakhs ఎక్కడ ఎంత అని చెప్పేసి. యాక్చువల్ 5 lakhs అని కూడా కాదు, 10 lakhs అని వాళ్ళు ఎంత అని చెప్పుకుని దాని ప్రకారం ఏం కాదు. ప్లస్ ఆ 5 lakhs మీదనే ఎంతమంది డిపెండ్ అయ్యారో, ఎంతమంది దాన్ని ఆశపడ్డారో అవన్నీ నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టకూడదు. బట్ నేనైతే ఆ మనీకి మాత్రం ఇప్పటికి కూడా ఎప్పటికీ వాల్యూ, ఎందుకంటే మా అక్కకు క్యూర్ గాని డిసీజ్. మనీకి వాల్యూ ఇయ్యనండి అసలు. ఒకప్పుడు మనీ సేవ్ చేసుకునే ఆలోచన ఉండేది, ఇప్పుడు సేవ్ లేదు, ఏం లేదు. కనిపించిన వాళ్ళకి హెల్ప్ చేయడం. చాలా వీడియోస్ కూడా చూసాను నేను, మీరు హెల్ప్ చేస్తున్నారు చాలా మందికి. ఓకే, యాజ్ ఎ సోషల్ వర్కర్ మీరు ఎటువంటి ఆశించకుండా చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. అండ్ రీసెంట్లీ నేను మీరు అప్లోడ్ చేసిన ఒక వీడియో చూసాను, చార్మినార్ దగ్గర కూడా ఒక కాల్ లేని అతనికి మీరు ఒక వెయిట్ లిఫ్టింగ్ ఇచ్చారు. నేను అది చూసా, చాలా గ్రేట్ థింగ్. అది ఆలోచన ఎలా వచ్చింది మీకు? అది ఆలోచన అంటే చేసే కొద్ది మనం హెల్పింగ్ ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటా. అలా కొంతమంది దగ్గర నుంచి సజెషన్ కూడా తీసుకుంటా. ఏ ప్రకారం మనం ఇస్తే జనాల్లోకి ఒక మెసేజ్ పాస్ చేస్తామని చెప్పేసి దాని ప్రకారం హెల్ప్ చేస్తూ ఉంటాం. అవును, అది చాలా గుడ్ థింగ్, అది చాలా మంచి ఆలోచన అది. అండ్ చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే యాజ్ ఏ ఫుడ్ పరంగా కానివ్వండి. ఓకే, కాల్ లేని వాళ్ళకి ఒక అతన్ని చూసాను నేను, ఇలా లిఫ్ట్ చేసుకొని మీరు ఒక దగ్గర పెట్టారు. ఈ హెల్పింగ్ థాట్ కూడా మేబీ నాకు అటు సైడ్ నుంచి చూసి మాత్రమే రాలేదు, మేబీ నాకు ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. ఓకే, ఆయన ఇచ్చిన అమౌంట్ నువ్వు కూడా హెల్పింగ్ చేసే ఆలోచన ఉంది కదా, ఇట్లా నువ్వు కూడా స్టార్ట్ చేయని చెప్పాడు. నైస్. ఆయన ఇచ్చిన 5 లక్షలు నేను వాడుకొని ఎలాగో నా సొంత ఆలోచన ప్రకారం ఉంటే యూజ్ చేసుకునేవాడిని, ఏదో ఒకరిని మిస్యూజ్ చేసుకునేవాడిని. బట్ వెనక ముందు ఆలోచించుకుంటే దాదాపు 70,000, అంటే అక్క డిసీజ్ కూడా ఆలోచించుకోకుండా పక్కన పెట్టి 70,000 రూపాయలు హెల్పింగ్ వీడియోస్కి యూజ్ చేశాను. 70,000 రూపాయలు? 70,000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. అవును, అంటే నాది కాకపోవచ్చు, అక్క విషయం అది. అంటే ఆ వీడియోలు అలా చేయడం వల్ల జనాలకు మంచి ఇంపాక్ట్ తీసుకోవచ్చు, మీనింగ్ తీసుకొని రావచ్చు, హెల్పింగ్ వీడియోలు తీసామని చెప్పేసి వాళ్ళకి తెలియజేయచ్చు. అవును, ఇలా అనేసి నేను వీడియోలు తీస్తాను అంటే దానికి అబ్బా ఇది ఎంజాయ్ చేస్తాను, డబ్బులు వేస్ట్ చేస్తానని చెప్పేసి అప్పుడు కూడా చాలా కామెంట్లు వచ్చాయి. బట్ ఇప్పుడు అమౌంట్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు చిన్న చిన్నగా ఈ ఎలా అంటే మేబీ చేయడం తప్ప నేను హెల్పింగ్ వీడియో కాదు, మీరు చేసే పాయింట్ కరెక్ట్. అది ప్లస్ మనం చేసిన వీడియో సరే అమౌంట్ అయిపోయింది, ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఎందుకు వస్తుందంటే మనం ఇచ్చిన వాళ్ళు కూడా సాధారణమైన చాలా చిన్న చిన్న కుటుంబాలకి, వాళ్ళు చేసినందుకు ఇప్పుడు అమౌంట్ అయిపోయినప్పటికీ సాటిస్ఫాక్షన్. కానీ మా అక్క ఎలాగోలా నేను కూలినాలో ఏదో చేసుకుని, బట్ ఈ ప్రాసెస్ ఇలానే కొనసాగించను. ఏదో ఒక రోజు మనం స్టేజ్కి వెళ్ళడానికి మాత్రం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ అక్క ఉన్న సిచ్యువేషన్ బట్టి నేను ఏ పని చేసుకునైనా కానీ మా అక్క హెల్త్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటా ఉంటాను. ఇప్పుడు అక్కకి ఎన్ని కోట్లు పెట్టినా కానీ హెల్త్ మాత్రం మళ్ళీ అంతే, ఇక రిటర్న్ కాదు. బట్ మంచిగా చూసుకోవడానికి మంత్లీ మెడిసిన్ కాస్ట్ 30,000-35,000 అవుతుంది. వాటికి కొంచెం మంత్లీ 30,000-35,000 మెడిసిన్, అవి ఒక్కొక్క బాక్స్ 4,500, 4,500. అందుకే నెల లాస్ట్కి వచ్చేసరికి గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి. మళ్ళీ ఇంకా మాత్రలు తీసుకొని వచ్చి ఇంటికి వచ్చినాక కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ జీవిత పోరాటం చేయాలి, ఇక్కడ హోటల్లో వర్క్ చేయడం ఎలా ఏ విధంగా అని చెప్పేసి. కానీ ఇవన్నీ అర్థం చేసుకోరు జనాలు ఎందుకో. మరి బ్యాక్ సైడ్ చూడరు, ఫ్రంట్ సైడ్ చూస్తారు. నవ్వుతూ ఉంటాం అదొక్కటి చూస్తారు. బ్యాక్ సైడ్ అతను ఎన్ని పోట్లు గుర్చుకున్నాయి, ఎన్ని కత్తిపోట్లు, ఎన్ని సమస్యలు పడుతున్నాడు అని చెప్పేసి, ఎన్ని చిక్కుల్లో ఇరుక్కున్నాడు అని చెప్పేసి ఎవరు దేకరు. అది మరి అదంతా తెలుసుకున్నప్పుడు కూడా నేను ఎందుకు బాధపడుతున్నా అంటే వాళ్ళు ఒక్కొక్కరు కాదు, ఒకరి తర్వాత ఒకరు ఒక బాండింగ్ లాగా ఏర్పడి మరి వాళ్ళు నెగిటివ్ కామెంట్లు వదులుతుంటే మరి రియాక్ట్ అవ్వకుంటే ఎలా అని చెప్పేసి ఇలా ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే సపోర్ట్ చేసినటువంటి మీరే సపోర్ట్ చేశారు ఇతనికి. కానీ అందులో కొంతమంది నెగిటివ్ పాయింటర్స్, కొంతమంది స్పెసిఫిక్గా టైంపాస్ దాకా నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో స్పెషల్లీ ఎవరికైనా సరే మీరు సపోర్ట్ చేయకుండా పర్లేదు,
కానీ ఇలా నెగిటివ్గా మాత్రం ఒక మనిషిని ఇంపాక్ట్ చేయకండి. ఎందుకంటే అతను ఆల్రెడీ అతని సిస్టర్ గురించి చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నా వినండి, వాళ్ళ సిస్టర్కి ఎంత మనీ పెట్టినా కానీ వాళ్ళ అక్కయ్య ఇంకా లైఫ్ లాంగ్ ఇట్లానే హ్యాపీగా ఉండేటట్టు మనం హెల్ప్ చేయాలి. కానీ అతను ఇప్పుడు ఎందుకంటే అతను ప్రెసెంట్ వస్తుంది కదా జూనియర్ ఆర్టిస్ట్ లేక సంథింగ్ వెళ్తున్నా అన్నాడు కదా, అతను నియర్లీ ప్రమోషన్స్కి హై మనీ ఇస్తారు. ఈ రోజులలో ఒక 10K ఫాలోవర్స్ ఉంటే సింపుల్గా ఒక 5,000 2,000 ఒక ప్రమోషన్కి అనేది ఈజీగా తీసుకోవచ్చు. కానీ అతనికి బెట్టింగ్ యాప్స్ వచ్చినా కానీ ప్రమోషన్ తీసుకోలేడు. ఎందుకు? బెట్టింగ్ యాప్స్ మినిమం టు 1 lakh 2 lakhs కూడా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. కానీ ఇతను ఎందుకు మీకు ఎందుకు ప్రమోట్ చేయలేడంటే యాప్స్ ద్వారా తెలుసు ఆల్రెడీ ఇంపాక్ట్ ఎలా ఉందో, ఆన్సర్స్ మీద ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినాయని. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు అతను ఒక ఫాలోవర్ ఉంటాడు, సరే ఓకే బెట్టింగ్ యాప్స్ ఇన్కమ్ వస్తుందని అందులో ఒక 1000 పెడతాడు, దొబ్బుతాయి 2000 పెడతాడు, అట్లనే పోతాయి. అట్లా పోయినా కొద్ది ఇంట్రెస్ట్ పెట్టాలనిపిస్తే మనీ అంతా లాస్ అవుతారు. సో నా ఫాలోవర్స్ అనేవాళ్ళు అలా మనీ లాస్ కావద్దు, వాళ్ళకి అలానే సిచ్యువేషన్ రావద్దు. ఎందుకంటే ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోయే వాళ్ళు ఉన్నారు. సో అతని ఫాలోవర్స్ కూడా మనీ గురించి చెప్పాలనుకుంటే అతను చెప్పొచ్చు, కానీ వాళ్ళ ఫాలోవర్స్కి అవి ఏం చెప్పట్లేదు. అతను ఒక హార్డ్ వర్క్ ద్వారానే అతను వాళ్ళ అక్కకి టాబ్లెట్స్ ఇప్పటికీ ఏం చేస్తున్నాడు ఆ మనీ. ఇప్పుడు నేను తప్పుదారిలో వెళ్ళాలనుకుంటే మరి ఆ బెట్టింగ్ యాప్లు చేసుకోవచ్చు. అదే చెప్తున్నా. రీసెంట్ గా నిన్న కూడా వచ్చింది ఒకటి బెట్టింగ్ యాప్. ఓకే, ఇప్పుడు చెప్తున్నా మీకు. మరి ఆ కష్టం ఫీల్డ్ అయినా కానీ ఆర్టిస్ట్ ఫీల్డ్ లో ఎవరైనా చూస్తారా నీకు వాళ్ళ కష్టం పడే ప్రతి ఒక్క క్లిప్ యాడ్ చేసి ఎంత కష్టపడుతున్నా అని చెప్పేసి ఆ వీడియోకి చాలా మంది అడిక్టెడ్ అయ్యారు. ఇంత కష్టమా, ఇంత ప్రాసెసా, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నీకు సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి. అంటే వాళ్ళ కామెంట్ల ద్వారా తెలుసుకుంటున్నా, నాకే అర్థమవుతుంది ఇంత నేను ఎఫెక్ట్ ఇస్తున్నా అని చెప్పేసి. బట్ ఆ ఎఫెక్ట్ కూడా రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, బలమైంది. అది ఒక మొబైల్ పోతే ఆ ఇన్సిడెంట్ అనేది నా మీద వేశారు. లాస్ట్ పర్సన్ కూడా నేనే అవ్వడం, ప్లస్ ఫస్ట్ డే అసిస్టెంట్కి వెళ్ళడం, ఇవన్నీ కారణాల వల్ల మేబీ నువ్వైనా కావచ్చు ఎవరైనా కానీ అనుమానం మాత్రం ఉండడం కరెక్టే. కానీ పూర్తిగా నా మీద అనుమానం, నిజం తెలియక ముందుకే నింద వేసినట్టు. అదే మరి నింద పడుతుందని చెప్పి కూడా నేను ఎక్స్పెక్టేషన్ చేశాను. అందుకే ఆ క్షణాన నా కళ్ళకు కనపడిన కొంతమంది అనుమానితులను కూడా నేను అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కూడా వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేస్తాను అని చెప్పేసి డైరెక్ట్ నా మీదనే పడిపోయారు. ఆ పడినప్పుడు ఆ సెట్ వర్క్లో ఉన్న మొత్తం జనాలందరూ వచ్చేసి నన్ను ఐడెంటిఫై చేయడం కొంచెం ఎక్కువ బాధ చేసింది. అయ్యో, 4 పోలీసులు వచ్చారు, ఇలా మాట్లాడడం అన్నా చెప్పేసి మంచిగా. ఇప్పుడు జస్ట్ నీకు ఒక వే ఆఫ్ టాకింగ్ గా మంచిగా చెప్తున్నా కానీ అక్కడ నేను స్ట్రగుల్ అయినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో, ఎంత కన్నీరు పడ్డానో, అసలు ఏడ్చకూడదు అనుకున్నా. ఏడుస్తే ఈ ఫీల్డ్ లో కొంచెం మంచిగా ఉండదని చెప్పేసి లాస్ట్ లో ఏడిపించారు, ఇబ్బంది పెట్టారు పూర్తిగా. ఒక ఫైనలైజ్కి వచ్చా, మనం చూపించాలి వీళ్ళకు మన పవర్ ఏంటో చూపించాలి. మనిషి అనుకుంటే ఎంత చిన్నవాడైనా ఎంత పెద్దవాడైనా కానీ వానికి ఒక రేంజ్, ఒక గట్టి పట్టుదల ఉంటే ఒక చూపించగలుగుతాను. టార్గెట్ ఏదో తన సక్సెస్ ఏదో చూపించగలడు ఖచ్చితంగా. అప్పుడు అనుకున్నా ఈ కారణం పెట్టి ఈ పాయింట్ పెట్టుకుని మనం సక్సెస్ ఏందో వీళ్ళందరికీ చూపించాలా, గుర్తుపెట్టుకుంటారు. నా ఫేస్ అయితే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళందరికీ చూపిస్తాను. నింద వేయడం చాలా సింపుల్, దాన్ని తీయడం తప్పు. ఎంత కష్టం చెప్పు, చాలా కష్టం. ఇప్పుడు నేను అది మొబైల్ తీసుకోలేదని చెప్పేసి ఎంత చూపించినా కానీ వాళ్ళు నమ్మగలరా? బట్ ఆ క్షణాన చూసి ఈ మొబైల్ పోయిన తర్వాత తెలుసుకున్నారు వాళ్ళు మొబైల్ నేను కాదని చెప్పేసి తీసుకున్నది. బట్ ఆ క్షణాన నేను తీసుకున్నా అని చెప్పేసి చూసిన వాళ్ళందరూ కొంతమంది సైడ్ అయిపోయారు, ఓహో ఈ అబ్బాయి అనేసి. బట్ వాళ్ళందరికీ నిరూపించాలి కదా. బట్ వాళ్ళకి నిరూపించకపోయినప్పటికీ మొత్తానికి ఈ జనాలకి వీళ్ళందరికీ ఇలా జరిగింది, ఈ అబ్బాయి భవిష్యత్తులో చూపించిన ఎఫెక్ట్స్ ఏందని చెప్పేసి మనం ఫ్యూచర్లో చూపిస్తాం ఈ జనాలకి. అదే ఆ టైంలో సిచ్యువేషన్ ఎట్లా అంటే ఎవరైనా కానీ ఇట్లా దొంగతనం చేసినట్టు అవును చేసిన నమ్మిరు, కానీ రిటర్న్ లా ఇతను చేయలేడు అని ఎవరు చెప్పారు కదా. మేబీ అనుమానించడం కరెక్టే, కానీ పూర్తిగా డిసైడ్ చేయడం తప్పది. అవును, నిజం తెలియక ముందుకే ఒకరి పైన నిందేయడం అనేది కరెక్ట్ కాదు. ఫాలోవర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సైడ్ అయిపోయారు. ఏం చేస్తారు పోలీసులు వీళ్ళందరూ? సరే పర్లేదు, మనం ధైర్యంగా ఉండాలి అంతే. మనం ఇవ్వాల్సిన ఎఫెక్ట్ మనం ఇచ్చుకుంటాం, ముందుకు వెళ్ళిపోదాం అంతే కదా. ఎందుకంటే ఇతను ఆల్రెడీ ఎంత ప్రెషర్ లో ఉన్నాడంటే, ఒక సైడ్ ఏమో వాళ్ళ ఫ్యామిలీ బాధ, ఒక సైడ్ ఏమో అదే వాళ్ళ సిస్టర్ హెల్త్ టాబ్లెట్స్ కావాలి. సో అతను జూనియర్స్ లెక్క వచ్చి ఓకే ప్రెసెంట్ ఇతని దగ్గర ఉన్న ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఎక్కువ కూడా లేదు. ఓకే ఇతను జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చి రోజుకి 400-500 రూపీస్ అనేది ఎర్న్ చేసి వాళ్ళ అక్కయ్యకి ఎంత మంత్లీ ఎంత అవుతుంది ఖర్చు? 30-35,000. ఓకే 30-35,000. అంతెందుకు ఇప్పుడు నార్మల్ ఒక డిగ్రీ పర్సన్ ఒక బయట జాబ్ చేసి ఎంత వస్తుంది శాలరీ? మహా అంటే 50,000. ఈ రోజులలో ఒక సెక్యూరిటీ జాబ్ చేయాలన్నా కానీ దానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ డిగ్రీ. సో దీన్ని బట్టి మీరు చెప్పండి, ఇతను అటు ఫైనాన్షియల్ హెల్త్ చూసుకోవాలి, అదే వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి, అక్కకి టాబ్లెట్ చూసుకోవాలి. సో అవన్నీ ప్రెషర్స్ కాకుండా
ఇతను ప్యాషన్ కోసం స్ట్రగుల్ చేస్తున్నాడు. అదే కాకుండా అతను వెళ్ళినటువంటి ఆ జూనియరీ ఆర్టిస్ట్ లెక్క ఆ రోజు ఆ క్యారెక్టర్ సంథింగ్ వెళ్ళిన సిచ్యువేషన్లో ఇతని పైన చెయ్యని తప్పు నిందేసిరనమాట. చూడండి ఇదెంత బాధాకరము. ఇవన్నీ చెప్పకూడదు కూడా అనుకున్నా, కానీ జనాలకు ఐడెంటిఫై అయ్యింది. తెలియాలి, మీ బాధ తెలిసినప్పుడే కదా. ఇంకొకరు కూడా ఈ ఫీల్డ్ లోకి అడుగు పెడితే వాళ్ళకు జాగ్రత్త ఏర్పడుతుంది. అంటే ఖచ్చితంగా మన ఫాలోవర్స్ కూడా ఈ ప్రాసెస్ లోనే ఒక 3-4 వేల మంది ఫాలోవర్స్ మెసేజ్ చేశారు, అన్న నేను వస్తాను, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అన్న, నాకు ఏ పని ఇష్టం లేదన్న, ఆ యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం అన్న అని చెప్పేసి వస్తా అని చెప్పేసి ఎంతో మంది అడిగారు. వాళ్ళందరికీ మెసేజ్ నేను రిప్లై ఇవ్వలే, కానీ ఇవ్వచ్చు కదా, ఇవ్వలే. ఏమంటే నేను పడే స్ట్రగుల్స్, వాళ్ళు ఎక్కడ పడి ఇబ్బంది అవుతారు, వాళ్ళకి ఏమైనా అవుతుందో, వాళ్ళ పేరెంట్స్ ఆశ పెట్టుకుని ఉంటారు, వాళ్ళు ఏదైనా వర్క్ లో ఉండింటారు, వాళ్ళు ఏదో ఇంకొక గోల్ పెట్టుకుని ఉంటారు, నా వీడియోస్ ఇంపాక్ట్ వల్ల వాళ్ళు ఏమైనా చేంజ్ చేసుకుని మైండ్ ఇలా మెసేజ్ పెట్టారు అని చెప్పేసి ఎవరికి రిప్లై ఇవ్వలే నేను. బట్ కొంతమంది డైరెక్ట్ ఉన్న ప్లేస్ చూసుకొని డైరెక్ట్ అక్కడికి వచ్చారు. చాలా మంది రోజు ప్రతి ఒక్కరు ఒక ముగ్గురు నలుగురు వచ్చేసి కలుస్తా ఉంటారు డైరెక్ట్ కలవడానికి అక్కడ వచ్చే వాళ్ళందరూ చెప్పేవాళ్ళు. మరి మీరు డైరెక్ట్ వచ్చిన తర్వాత ఇంకా చెప్పాలి కదా సజెషన్స్ అన్ని, జాగ్రత్తలు అన్ని, ఇంకా డైరెక్ట్ వాళ్ళకి అలా చెప్పాను అంతే. ఓకే, అదే ఇంకా మేబీ ఈ మొబైల్ ఇన్సిడెంట్ జరిగింది ఇదంతా మెసేజ్ చేసిన వాళ్ళందరికీ వీడియో మంచిగా వెళ్తే వాళ్ళందరూ అర్థం చేసుకుని ఇంకా అయితే రావద్దని చెప్పను, రావాలి, స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేయాలి. కరెక్ట్, వాళ్ళు ఉన్న స్టామినాని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు. అవును, ఒకసారి ఫేస్ చేశాను కదా, మనకు రియాలిటీ ఏంది అనేది అర్థమయ్యేది. సో అది నిజం, అది ఖచ్చితంగా మీరు చెప్పింది 100% కరెక్ట్ అది. అండ్ చాలా మంది ఫేస్ చేస్తారు, కానీ మీరున్న సిచ్యువేషన్ లో ప్రాబ్లం ఫేస్ చేయడం అంటే చాలా దారుణమైన సిచ్యువేషన్ అనుకోవచ్చు మనం. ఏ అబ్బాయి లేడు, నేను పడుతున్న స్ట్రగుల్స్ ఎవరు పడలేదు. ఒకవైపు పక్కన చూసుకుంటూ ఒకవైపు లైఫ్ గోల్ కూడా ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మళ్ళీ మార్చేసి ఆక కోసం మళ్ళీ ఎలా తెలియదు. చూద్దాం మరి ఇంకెంతవరకు వెళ్తుందో ఈ ప్రయాణం. మేబీ వాళ్ళతో ఇంకా అవసరం లేదండి ఈ నెగిటివ్ రోల్ పడడం, వాళ్ళ కామెంట్లు ఇవన్నీ బట్టి ఆటోమేటిక్గా నేను నెగిటివ్ రోల్లోకి అడుగు పెట్టాను. అది చిన్నగా జనాలకు అర్థమవుతాయి. ఓకే, ఒక మంచి వ్యక్తిని కూడా చేంజ్ చేసే ప్రాసెస్లో వీళ్ళు ఉండరు, ఆక కోసం కష్టపడే వ్యక్తిని కూడా మారుస్తున్నారు. బట్ మార్చడం కూడా మంచిదే, నేను కూడా మారాలి, వీళ్ళ కోసమన్నా మారాలి. లేదు, మీరు ఎట్లున్నారో అట్లనే ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని వాటిని అర్థం చేసుకోవాల్సింది పోయి వాళ్ళే అట్లా అనడం, అట్లానే పబ్లిక్ అందరు అంటలేరు కదా. ఓకే, మీరు సపోర్ట్ చేసేవాళ్ళు మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు, కానీ ఉన్న వాళ్ళందరూ అంటలేరు కదా. మీకు 153K ఫాలోవర్స్ ఉన్నారు, ఓకే, మీ రీచ్ అనేది కూడా చాలా వస్తుంది, కానీ వాళ్ళందరూ మిమ్మల్ని అనట్లేదు కదా. మీ పైన వాళ్ళకు మంచి ఒపీనియన్ అనేది ఉంది. వాడు ఎవడో రోడ్ పండు పోయేటో రొరిండని మీరు మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవద్దు కదా. అది కరెక్ట్. సో మీరు ఎట్లున్నారో సో అట్లనే ఉండండి. అండ్ మీకు కూడా మా సపోర్ట్ ఉంటుంది, పబ్లిక్ సపోర్ట్, అండ్ మా ఛానల్ నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ మీరు ఒక విషయం చెప్పండి, ఏంటంటే ఒక లైఫ్ నేనేం చెప్తా అంటే నెక్స్ట్ సెకండ్ ఏదో గ్యారంటీ లేదు. సో ఉన్న ప్రెజెంట్ సెకండ్ అనేది ఎంజాయ్ చేసి పడేయాలి. సో నువ్వు మీ ఫ్యామిలీని చూసుకొని హ్యాపీగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ ఏమైతే అని ఎవ్వరికి గ్యారంటీ లేదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూశారు కదా, అక్కయ్య క్వాలిఫికేషన్ ఏంటి? అక్కయ్య డిగ్రీ విత్ ఐఏఎస్ ఆస్పిరెంట్ కదా, డిగ్రీ విత్ ఐఏఎస్ సిలబస్ మొత్తం కంటిన్యూ చేసుకుంటుంది. ఓకే, మీది కాలం అలా వికటించింది, అందుకే మా అక్క అలాంటి పరిస్థితులు అలాంటి నయంగా అని చెప్పుతూ బాధపడుతుంది. బట్ నేనైతే తమ్ముడుగా సపోర్ట్ చేస్తూ ఉంటా, మొత్తం రికవరీ ప్రాసెస్కి తీసుకెళ్తా, మళ్ళీ బుక్స్ పెట్టేసి మొత్తం మా అక్కని చదువు ప్రాసెస్గా తీసుకెళ్తా. ఓకే, చూసారు కదా, ఐఏఎస్ ఆస్పిరెంట్ వాళ్ళ అక్క ఏమైంది ఫైనల్లీ. సో మెయిన్ రియాక్ట్ అవ్వడం ఏంటంటే తను ఒక నార్మల్ పర్సన్ కాదు. అవునవును, ఐఏఎస్ ప్రిపరేషన్ అవుతుంది, అంత పెద్ద అమ్మాయికి, ప్లస్ ఈ దేశం మార్పు కోసం ప్రయత్నిస్తా అని చెప్పిన మాటలు ఇవన్నీ నాకు గుచ్చుకుంటున్నాయి. నువ్వు తమ్ముడివిరా, మీ అక్క సాధారణమైన అమ్మాయి కాదు, తన అమ్మ అలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయికి ఆ డిసీజ్తో అల్లాడిపోతుంది, మంచం మీద పనుకుంటే ఒక వేడి ఒక అగ్గి అంటే చుట్టూ ఇలా పెడితే కాలిపోయే విధంగా అంత అగ్గి వస్తుంది. మరి నువ్వేం చేస్తున్నారా, అక్క అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉంది అన్నప్పుడు మరి నేను రియాక్ట్ అవ్వాలి కదా. అందుకని సంత ప్రయత్నించిన వైజాగ్లో 7 days వర్షంలో అలాంటి పరిస్థితి కూడా ఎవరికి రాదు. మేబీ జనాలు మంచి గుర్తుపెట్టుకున్నారండి, అది చాలు. అవును, అండ్ రీసెంట్ ఇప్పుడు మన మౌమితా డేబ్నాథ్ కోల్కతా కేసు ఉంది కదా, ఆ కేసు విషయంలో కూడా మేము చూసా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ముంగడికి వెళ్ళి మీరు సంథింగ్ అనౌన్స్మెంట్ చేశారు కదా, అలా సిచ్యువేషన్ పైన పబ్లిక్ లో ఒక రావాలని అలా అది కూడా నేను చేద్దామని ఆలోచించిన. బట్ సొసైటీని కొంచెం నా కళ్ళ ముందు మూవ్ అయినప్పుడు వాళ్ళ ప్రవర్తన చూసి నేను కూడా డ్రాప్ అయిదాం అనిపిస్తుంది. అండ్ రీసెంట్ ఇంకోటి ఎస్ఆర్ నగర్ లో నైట్ టైం మీరు ర్యాలీ చేశాను, నేను చూసాను. లైట్స్ మొత్తం యూత్ అందరు కలిసి లైట్ చేస్తూ మీరు చూసాను నేను. మన వీడియో చూసి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం, తమ్ముడు ఇలా ఉన్నావు మంచిగా ఉంది,
మనం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్నయ్య వాళ్ళందరూ వచ్చేసి గ్యాదర్ అయ్యి ఒక 120-130 మెంబర్స్ అందరు గ్యాదర్ అయ్యి ఫ్లాష్ లైట్స్ విత్ క్యాండిల్స్ పట్టుకొని కొంచెం గల్లీలలో మూవ్ అయ్యి మెయిన్ రోడ్ వరకు వచ్చేసి ఒక మెసేజ్ పాస్ చేయడానికి మన వంతును మనం చేయాలి కదా, అందుకనేసి అక్కడ అలా ప్రయత్నించాం. బ్రో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం మిమ్మల్ని. ఆ క్వశ్చన్స్ వచ్చేసి పబ్లిక్ కామెంట్ చేశారనమాట. సో ఆ కామెంట్స్ నుంచి కొన్ని కామెంట్స్ పిక్ చేసామేమో. సో అవే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాం. సో ఆన్సర్ చేయండి. చేసినట్టు పబ్లిక్ కామెంట్ చేశారు. ఓకే. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హర్ష సాయి మీకు ఇచ్చినటువంటి 10 lakhs మీరు ఏం చేశారు? 10 lakhs పక్కన ఇంకా 2 యాడ్ చేయండి. 20 lakhs నాకు ఇచ్చింది 5 lakhs మాత్రమే. ఓకే. హర్ష సాయి ఇచ్చింది మీకు 5 lakhs. 5 lakhs. ఓకే. కానీ పబ్లిక్ ఎలిగేషన్స్ లో 10 lakhs 20 lakhs అని ఇచ్చారు. మామూలుగా అది. సో కానీ ఇతను ఇచ్చినటువంటి అమౌంట్ కి మీరు థ్యాంక్ఫుల్ గా ఉంటారు కదా? ఉంటున్నా, అది రెస్పాన్సిబిలిటీ చూపిస్తున్నా జనాలకు కూడా. రైట్ డన్. అండ్ సెకండ్ పాయింట్, హర్ష సాయి డబ్బుల కోసం మీరు ఇదంతా వేసిన నాటకం అని పబ్లిక్ అన్నారు. అది నిజమేనా? నాటకం మరి ఎవరన్నారు? చాలా కామెంట్స్ లో చూసాను నేను. మరి వాళ్ళు డైరెక్ట్ వస్తే వాళ్ళకి నేను నటించి చూపిస్తాను నాటకాన్ని ఎలా ఉంటుందో అని చెప్పేసి. మరి అన్ని కళ్ళకు కట్టినట్టు అవన్నీ వాళ్ళ కళ్ళకు చూపిస్తున్నప్పటికీ చెప్పడం మర్చిపోయినా, నాకు కూడా ఒకటి వచ్చింది కామెంట్, మీ సిస్టర్ చేత ఇది నాటకం లాగా క్రియేట్ చేసి. అవును, చాలా మంది పబ్లిక్ అదే అనుకున్నారు. మీరు హర్ష సాయి వచ్చి మీకు డబ్బులు ఇవ్వాలి, సో డబ్బుల కోసమే మీరంతా ఇలా మీ సిస్టర్ కి ఇలా అయిందని మీరంతా నాటకం వేశారు. ఇది నాకు కూడా కాదు, మా అన్నయ్య హర్ష సాయి అన్న కూడా, ఆయన దేవుడికి ఆయన కూడా చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ కూడా నాకు కనబడే వాళ్ళు కూడా నీకు నిజంగా డబ్బులు ఇచ్చాడా, ఆయన ఇస్తాడా, నిజంగా హెల్ప్ చేస్తాడా అంటున్నారు. అందుకే కదా మరి అంత క్రేజ్ అతనికి. ఓ కెమెరాలు చెప్పండి చూసి. రీసెంట్ గా చాలా మంది అడుగుతున్నారమ్మా, తప్పది హర్ష సాయి అన్న చాలా మందికి చేసే సహాయం అది 100%కి 1000% అది ట్రూగా జరిగింది. అది మీకు అందుకే కదా నాకు ఇంత మంచి లైఫ్ అచీవ్ చేస్తున్నా అంటే. అప్పుడు ఎలా ఉన్నా మీరే చూడొచ్చు ఎంత బాధపడుతూ ఎప్పుడు అంటే అక్కని ఇప్పుడు చూపించుకుంటున్నా కొంచెం మంచిగా ఉంది కాబట్టి హెల్త్ ఇప్పుడు బాగా మీ ముందు కనపడుతున్నా. ఇంతకుముందు అయితే చూపించుకోవడానికి ఆస్కారం లేక ఎక్కడ చెట్ల పడింటే చెట్లు, అక్కడ ఎక్కడంటే నిద్రపోవడం, ఒక పిచ్చివాడిలాగా ఉండేవాడిని. ఇప్పటికి కూడా మేబీ ఆ ఛాన్సెస్ మళ్ళీ ఏర్పడచ్చు, ఎందుకంటే ఆ డిసీజ్ గురించి కొంచెం ఎక్కువ ఆలోచించడం మొదలెడుతున్నా, ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందనేసి. అందుకు నాటకం అంటే మాత్రం తప్పండి, అది చూపించవచ్చు. మరి జనాలకు చూస్తున్నారు, మరి వాళ్ళు ఎందుకు అలా కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి మరి. ఓకే. వినూతన్ అనే వ్యక్తి డబ్బులున్నా కానీ జూనియర్ ఆర్టిస్ట్గా కావాలనే ఇలా వస్తున్నాడు, ఇదంతా ఒక డ్రామానా అంటున్నారండి. జస్ట్ కంటెంట్ కోసం మాత్రమే వస్తున్నారని చెప్తున్నారు. కానీ యాక్టర్ అవుతామని నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ ఉండే, బట్ జస్ట్ ఫ్యాషన్ అంతే, ఎంటర్ అవుతామని ఆలోచన రాలేదు. బట్ ఇప్పుడు లైఫ్ మీద హోప్ లేదు కదా, ఇదంతా మరి ఈ ఫీల్డ్ ఎంత మరి. అంటే ఇప్పటి నుంచి మీ జూనియర్స్గా వెళ్ళారా? ఇప్పటి నుంచా? వెళ్ళను, ఎందుకంటే చాలా ఫేక్ చేసా. ఇంకా పోరాటం చేసి వేస్తే నా కోసం కొన్ని కాచుకొని ఉన్నారు కొంతమంది. మెసేజ్లు వచ్చే కొంతమంది భయపెట్టారు, బట్ వాటికి భయపడను. బట్ మనకు చాలా ఉంది, మా అక్కను చూసుకోవాలా, వీటన్నిటిని మనం చూసుకుంటే వాళ్ళ కోసం ఎదురుకుపోయి రారా అని చెప్పి. మీరు అసైన ప్రాబ్లమ్ ఎదుర్కొన్నారు, ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా కానీ జాగ్రత్తగా ఉండాలి కదా. అవును, మనం ఇంకా అక్కను చూపించుకోవాలా, ప్లస్ ముందుకు వెళ్ళాలా. బట్ వాళ్ళన్నింటిని పట్టించుకోము. అందుకోసం ఈ ఫీల్డ్ మాత్రం ఇంకా టర్న్ చేద్దాం అంతే. ఆడిషన్స్కి వెళ్ళడం, ఆ ఫీల్డ్ లోకి అడుగు పెట్టడం, ఒక క్రేజ్ క్రియేట్ చేసుకోవడం. డైరెక్ట్ వెళ్తే మీరు మెయిన్ ఆర్టిస్ట్ అండ్ యాక్టర్ లెక్కన అడుగు పెడతారు, కానీ ఇలా జూనియర్స్ గా మాత్రం వెళ్ళారు. జనాలకు కూడా అర్థమైంది. 30 years ఎక్స్పీరియన్స్ మొత్తం 30 days లో చూపించాడు జనం అనేసి చాలా మంది అంటున్నారు. అది చాలా మాట, చాలా నాకు మంచి ఎఫెక్ట్ ఇచ్చా చాలా. అది అంతేగాని మిమ్మల్ని నెగిటివ్ గా వచ్చి ఎవడు కూడా ఏం పీకోడగొట్టే అంత ఎవరు లేడు. సో మీకు మాత్రం సపోర్ట్ ఉన్నారు, మంచి సపోర్ట్ ఉన్నారు. ఎందుకని మీకున్న పబ్లికే మీ సపోర్ట్ అన్నమాట. సో నెగిటివ్ గా ఎవడేమన్నా కానీ మీరు పట్టించుకోకండి, వాళ్ళ సపోర్ట్ చాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇలా నెగిటివ్ మాట్లాడా అంటే వాళ్ళ కామెంట్స్ అలా ఉన్నాయి, అందుకు జనాలకు అర్థం అవ్వాలని చెప్పేసి వాళ్ళకు చెప్తున్నా. మనకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ కోసం నేనైతే ఇప్పుడు నిలబడి మంచి దారిలోనే వెళ్ళిపోతూ ఉంటాను. ఓకే, మా ఇంటర్వ్యూ స్పెషాలిటీ వచ్చేసి ఇదే అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ నోరు విప్పారు కాబట్టి చాలా మందికి తెలుస్తుంది. నేను చెప్పాలనుకుంటున్నా, మేబీ చాలా మంది నెగిటివ్ పెట్టేవాళ్ళు నా గురించి అర్థం అవ్వాలి కదా. కానీ మేబీ మీరు ఇంతకుముందు వెళ్ళినా మేబీ ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉండొచ్చు, కానీ అందులో అడిగిన ప్రశ్నలు అనేది వాళ్ళ ఒక వ్యూస్ కోసం వాళ్ళు అడుగుంటారు. కానీ మన ఛానల్ ఏంటంటే ఒక బాధ తెలియాలి ప్రతి ఒక్కరికి, ప్లస్ ఇంకెవరు అడగరు. ఏమంటే జనాలు జస్ట్ తిన్నామా, ఒక సిగరెట్ కొట్టామా, చాయ్ తాగామా, ఫ్రెండ్స్ తో చేసుకున్నామా, కనకొచ్చిన అమ్మాయిని రోడ్డు మీద చూసామా అనే మెంటాలిటీతో జనాలు నడుస్తున్నారు. అవును, వాళ్ళకు నాకు పోటీ ఏంటి?
ఇప్పుడు వాళ్ళతో సమానంగా నన్ను కామెంట్ చేయడం ఏంటి? వాళ్ళది అసలు మొత్తం సపరేట్ నీది. సపరేట్. నేను ఎందుకు అంటే మనిషిలాగా ఉన్నా అంటే ఉన్నా అంతే. ఎప్పుడో చనిపోయినా మా అక్క కళ అవ్వడం అవ్వగానే అవును. అలాంటి వ్యక్తిని ఆలోచించుకోకుండా మీరు అనే మాటలు ఏంటి అసలు? అందుకోసమే అండి నేనైతే ఈ ప్లాట్ఫామ్ ద్వారా తెలియజేస్తున్నా మన వాళ్ళకందరూ. చాలా ఇకపై కూడా వాళ్ళు వచ్చే మాటలు సైలెంట్ అయిపోతారు. స్పెషల్లీ మీ అందరు చెప్పాలి ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ వినూతన్ బ్రో బ్రతుకుతున్నాడంటే అతను ఫ్యామిలీ కోసం మాత్రమే, అంతకుమించి నేను మీకు ఏం ఎక్స్ట్రా చెప్పలేను. ప్లస్ అనేవాళ్ళు కూడా పర్మనెంట్ కాదు. ఇప్పుడు లెక్కచారం వేసుకోండి, బట్ ఏమన్నా ఎన్ని కోట్లు సంపాదించినా కానీ వాళ్ళు పర్మనెంట్ బతకరు. ఎవరైనా చనిపోవాల్సింది, ఈ క్షణాన్ని చనిపోతారు, రేపు చనిపోతారు చెప్పలేము. అలాంటప్పుడు దేనికోసం పోరాటం? బట్ బతికినంత కాలం ఒక సెకండ్ టైం వరకు లగ్జరీగా బతకాల, మంచి తిండి బతకాల అని మంచిగా ఉండాలి లైఫ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అది. అండ్ ఇంకో కామెంట్ ఇది ఆల్రెడీ మిమ్మల్ని అడిగా, ప్రమోషన్స్ నుంచి ఎన్ని లక్షలు సంపాదించారు మీరు? ప్రమోషన్లకు మరి జనాలకు కనపడాలి కదా. రీసెంట్ గా నేను నిజం చెప్తున్నా, ఈ ప్లాట్ఫామ్ దగ్గర చెప్తున్నా, ఆ వ్యక్తి ఎస్ఆర్ నగర్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాడు. ఆ వ్యక్తి చూసా. నేను జనాల దగ్గర ఒక 1000 మంది ఉన్నారనుకో, నువ్వైతే కేవలం ఒక 10 మెంబర్స్ మాత్రమే ఐడెంటిఫై చేస్తావు. నేను 1000+ లొకేషన్ కూడా క్యాప్చర్ చేస్తా. అంత సైకాలజీ బుక్లు మొత్తం చదివి మొత్తం అన్నీ నేర్చుకున్నా. బట్ నేను ఆ టైంలో మూవ్ అయ్యేటప్పుడు ఆ షాప్ ఓపెనింగ్ రోజు కూడా నా కళ్ళ ముందు పడింది. ఇదంతా గమనించా. జరిగింది, కూర్చున్నాడు బాధగా ఎమోషనల్గా కూర్చున్నాడు, ఇలా కూర్చున్నాడు. కొంచెం తక్కువ జరిగింది బిజినెస్. ఓకే, మేబీ కొంతమందికి నేను అది డబ్బులు పెట్టి చేపించినా అని అనుకుంటున్నారు. 1 రూపీ కూడా. యా, సంథింగ్ టీ కొట్టు అతనిది అదే. టీ కొట్టు, అవునవును చూసా. అతను అరకు ఫిల్టర్ కాఫీ. యా చూసా. 1 రూపీ కూడా తీసుకోలేదు. మీరు మనీ తీసుకోలేరా దానికి? మనీ తీసుకున్నాను. కొంతమందికి అపోహలు వచ్చారు, నువ్వు బెట్టింగ్ అప్పుడు బాగా స్టార్ట్ చేస్తాను. అంతెందుకు, నేనే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చేస్తున్నా, నేనే ఆ వీడియోని చూసినందుకు అంత ఎంత అమౌంట్ తీసుకోవచ్చు కదా అని నేను అనుకున్నా. ఖచ్చితంగా మీకు తీసుకున్నా అని కూడా కొంచెం తెలిసింది, కానీ నేను 1 రూపీ కూడా తీసుకోలేదు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా తెలియజేస్తున్నాను, ఎందుకంటే జనాలకు తెలుసు. చూసారు కదా, ఇప్పటి వరకు వినూతన్ అనే వ్యక్తి ఈ బ్రదర్ చేసిన ప్రతి ఒక్క చిన్న చిన్న ప్రమోషన్స్, అది కూడా ఇతను స్పెషల్లీ చేసిన ప్రమోషన్స్ వచ్చేసి ప్రతి ఒక్క బెట్టింగ్ యాప్స్ పెద్ద పెద్ద గొప్పలేగా ఇతను చేసింది. ఇతను చేసిన వ్యక్తులు ఎవరంటే, కింద నుంచి ఎవరైతే కష్టాలలో ఉన్నారో, బాధలలో ఉండి ఇట్లా షాప్స్ కానీ స్టార్ట్ చేశారో అతను చేశాడు. నేను ఆ ప్రమోషన్ కి డబ్బులు తీసుకొని ప్రెజర్ పెట్టి తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఆ ఫీల్డ్ కాకపోయినప్పటికీ నేను కూడా స్ట్రగుల్ లైఫ్ నుంచి బయటకు వచ్చా. ఈ అమౌంట్ తీసుకుంటే నేను ఎంతవరకు ఉంటుంది ఆ అమౌంట్, ప్లస్ నా కష్టాలు ఎక్కడో, నేను ఆ డబ్బులు తీసుకుంటే ఎంతవరకు ఒక 2 days మాత్రమే గడపగలను అనిపించింది. కష్టపడుతున్నాడు ఆ వ్యక్తి అని చెప్పేసి అతని గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను. మొత్తం తెలుసుకుంటే ఒక 15 లక్షల దాకా అప్పు చేశాను నేను. ఇలా 4 years నుంచి నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మోసం చేశారు. నాకు ఏం అర్థం కాలేదు. డెలివరీ బాయ్ గా, వాచ్మ్యాన్ బాయ్ గా ఇలా రకరకాల పనులు చేసి ఇక్కడ లాస్ట్ ఇక్కడికి వచ్చా. డెలివరీ బాయ్ కూడా చేశారా? అతను అన్ని చేశాడు. అతను అన్ని ఫీల్డ్ లో అన్ని చేశాడు. అతను అన్ని కష్టపడ్డాడని చెప్పేసరికి మరి ప్రమోషన్ కాకపోతే జనాలకు తెలిసే విధంగా చెప్పా, మంచి వే ఆఫ్ టాకింగ్ తో చెప్పా, దాన్ని రీచ్ తీసేసుకున్నాను. ఇప్పుడు జనాలు చాలా మంది వెళ్ళేసి చాయ్ బాగుంది, మర్చిపోయింది, ఆ అబ్బాయి మంచిగా, మీ ద్వారా అతనికి ఒక లైఫ్ అనేది ఇచ్చినట్టే. హ్యాపీ అబ్బాయి. ఇప్పటికైతే మనిషి చూసినా చూడకపోయినా కానీ ఇప్పుడైతే నా వల్ల కొంతమంది జనాలకు ఐడెంటిటీ ఏర్పడింది. రైట్. ఇప్పుడు ఆ క్షణాన జనాలు కొంతమంది ఎక్కువ మంది తాగినప్పటికీ చూసే వ్యక్తి కూడా ఇక్కడ తాగాలి, జనాలు ఎక్కువ ఉండాలని చెప్పేసి థాట్ ఏర్పడుతుంది. ప్లస్ అతను చాలా మెయింటైన్ కూడా మంచిగా ఉంది, సక్సెస్ అవుతాడు. చాలా ఒక మంచి మెసేజ్ చేసాము. మీరు చేసినటువంటి పని కావచ్చు, అది చాలా గ్రేట్ థింగ్ అది. ఎందుకంటే ఈ రోజులలో ఎవరిని చూసినా చిన్న చిన్న వాళ్ళే చాలా ప్రమోషన్స్ కి చాలా బ్రాండింగ్ గట్టి అమౌంట్ తీసుకుంటారు. కానీ మీరు అతనికి వచ్చిన రీచ్ కానివ్వండి, ఏమంటే వాటి మీద ప్రమోషన్ అంటే మేబీ నాకు ఎక్కువ ఇష్టం లేదు. అందుకోసమే ఆ ప్రమోషన్ చేసినప్పటికీ అది ఫ్రీగా చేశాను. 1 రూపీ కూడా తీసుకోలే. ఇప్పుడు మీరు గట్టిగా అడిగినప్పటికీ ఆ నెంబర్ ఉంటుంది, ఆ ఫీల్ దాని మీద నేను కాకపోయినా కానీ చూసే వ్యక్తులైనా కానీ ఆ నెంబర్కి ఫోన్ చేసి గట్టిగా అడిగితే చెప్తాడు. మామూలుగా అయితే అమౌంట్ తీసుకోవడం అని చెప్పి ప్రాసెస్ లో ఉంది. అతను అమౌంట్ తీసుకోవడం చెప్పి అడిగే క్వశ్చన్ లో వినూతన్ అనే వ్యక్తి ఇప్పటి వరకు ఒక ప్రమోషన్ కూడా 1 రూపాయి కూడా తీసుకోలేడు. ఇది నిజం. యా బ్రో. అండ్ ఫైనల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్పాలి, హ్యాట్స్ ఆఫ్ బ్రో మీరు. ఎందుకంటే ఇంతలా కష్టపడ్డారు కదా మీరు. మీకు కొంచెం బాధ నేను చెప్పలేము, అది వర్ణించలేము మాటలలో. ఆ బాధను ఫీల్ అవుతున్నా మీకు మాత్రమే ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు. సో నేను చిన్న చిన్న స్ట్రగుల్ చేసా, కానీ మీ అంతా పెద్ద మాత్రం కాదు. నాకు మాత్రమే ఆ బాధ. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వల్ల జనాలకు కూడా అర్థమైంటది. ఖచ్చితంగా మీ బాధ అనేది ఏంది ప్రజలకు తెలుస్తుంది, తెలియాలి ప్రతి ఒక్కరికి. సో తెలియకుంటే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి రాకుండా పోయి ఉంటే మాత్రం
మీరు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు ఈ విషయం అనేది ఎవరమని తెలిసేది ఇంటర్వ్యూ కాదు. ఎక్కువ చేయడానికి కూడా ఆప్షన్ పెట్టుకోలేదండి, కానీ Okay. ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ అయిపోయినప్పుడు దానికి ఇంకోటి యాడ్ అవుద్ది, జనాలకు మనం ఏం చేస్తాం తెలియాలి కదా, నిజం తెలియాలి వాళ్ళకి. తెలియదు. అందుకే ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు మీ నుంచి చెప్తున్నాను. థ్యాంక్ యూ బ్రో, అండ్ మీరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా ఫ్యూచర్ లో మా చిన్న ఛానల్ మాది, సో మా ఛానల్ నుంచి మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే డెఫినెట్లీ ఈ వీకెండ్ Thank you so much. అండ్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ. సో గైస్ చూశారు కదా ఇతను ఒక లైఫ్ స్టోరీ ఏందని. సో ఇది, అండ్ మీలో కూడా చాలా మంది ఎవరైతే నెగిటివ్ అనుకుంటారో, సో ప్లీజ్ అలాంటి నెగిటివ్ కామెంట్ మాత్రం చేయకండి, అండ్ ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ మాత్రం పబ్లిక్ లో వేయకండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రవి వెంకటపురం, ద వాయిస్ ఆఫ్ పబ్లిక్.